మొదట ఈ నిర్వాహకులందరికీ కూడా శుభాశీస్సులు. చాలా శ్రమపడ్డారు. ఒక మాట చెబుతాను ఈ స్కూల్ గురించి. ఎప్పుడైనా మనసు కాస్త చికాగ్గా ఉన్నప్పుడు ఈ స్కూల్లో గడిపిన రోజులు తలుచుకుంటే చాలా హాయిగా ఉంటుంది. దాన్ని బట్టే మీరు ఈ స్కూలు గొప్పతనాన్ని మీరు ఇక్కడ చాలామంది హెడ్ మాస్టర్ చేశారు. గుప్తుల కాలము స్వర్ణయుగం అని చదువుకున్నాం మనం. చెన్నారావు గారు ఇక్కడ హెడ్ మాస్టర్గా చేసిన కాలం స్వర్ణయుగం. ఈ స్కూల్కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు ఆయన. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిట్ ఆగ్రా దాకా వెళ్ళింది మన బోస్ గారి టైంలో. చాలా ప్రోత్సహించేవాళ్ళు ఆయన. చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కొన్ని చెబుతాను. మనకి ఇక్కడ పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు. మరి గ్రామస్తుల ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ ఉండేది కాదు, అస్సలు ఉండేది కాదు. ఏదన్నా అవసరం ఉంటే ఆంజనేయులు గారికి కబురు చేస్తే వచ్చేవారు, చేసేవారు, వెళ్ళేవారు. సరే, పొద్దున పిల్లలు 9:30కి వస్తే సాయంత్రం 5 దాకా ఇక్కడ ఉండాల్సిందే కదా. వారి కోసం ఆ రోజుల్లో ఆదర్శ పోస్ట్ ఆఫీసు, ఆదర్శ బడ్డీ కొట్టు కూడా పెట్టాను ఇక్కడ. డబ్బులు ఉండక్కర్లా వాళ్ళ దగ్గర. ఒక చీటీ రాసి వాడి క్లాసు, నెంబరు, పేరు రాసి అక్కడ వేసి వాడికి కావాల్సిన తీసుకెళ్ళవచ్చు. అక్కడ ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ లైబ్రరీ రూమ్లో ఉండేది, లైబ్రరీ కాదు, ఆ రూమ్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సినవి తీసుకుని డబ్బులు ఉంటే అక్కడ వాడు వేయటం, లేకపోతే ఆ కార్డో, కవరో, లడ్డూనో, బిస్కెట్టో తీసుకుని వాడి పేరు రాసి క్లాస్ నెంబర్ వేసి అటువంటిది ఇక్కడ ఇంటర్వ్యూ చేశాను. సరే, శ్రమదానం చెప్పక్కర్లేదు, అంత బాగా జరిగేది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ గాంధీ గారని ఒక రౌట్ మాస్టర్ చేశారు. గాంధీ గారు చూడటానికి భీముడిలాగా ఉండేవాడు. ఆయన చూస్తే పిల్లలు భయపడేవాడు. ఆయన వచ్చిన తర్వాత చెన్నారావు గారి ప్రోద్బలంతో ఇది మొత్తం ఘాటినండి. ఇక్కడ పండని పంట లేదు. ఇప్పుడు మనం కూర్చున్న చోటంతా గులాబీ మొక్కలు. ప్రత్యేకంగా ఎర్రమట్టి తెప్పించి చెన్నారావు గారు గులాబీ మొక్కలు నాటించారు. ఆ పువ్వులు వేలం వేసేవారు మాస్టర్. ఆ రోజుల్లోనే పువ్వు 2 రూపాయలు, 3 రూపాయలు ఆడపిల్లలు కొనుక్కుంది. అట్లా ఎంకరేజ్ చేశారు. చాలా చక్కటి పీరియడ్ అది. ఆ తర్వాత క్రమంగా మార్పు సహజం కదా. ఏవో చెప్పాలని ఉంది కానీ ఊర్లో ఏదన్నా పార్టీ జరిగితే మిఠాయిలు బందర్ నుంచి రావాలి మనకి. నేతి మిఠాయిలు చెన్నారావు గారు చెప్పేవాళ్ళు, అబ్బాయి నాకు 2 పార్టీస్, నాకు 2 పొట్టాలు నాకు ఇవ్వాల్సింది, కావాలంటే మీరు డబ్బులు తీసుకోండి. ఎందుకు చెబుతానంటే అంత ఉత్సాహంగా చేసేవాళ్ళం ఆ రోజుల్లో. సహజంగా ఏ స్కూల్లో అయినా నేను 36 ఏళ్ళు పనిచేశాను. చాలా స్కూళ్ళు చేశాను. ఫస్ట్ గంపలగూడెం పుట్టింది, నెక్స్ట్ కొనకంచి జగేపేట దగ్గర, నెక్స్ట్ ముదునూరు, ఇట్లా చాలా చోట్ల చేశాను. ప్రతి స్కూల్లోనూ కూడా గ్రూపులు ఉండేవి, తప్పనిసరిగా గ్రూపులు ఉండేవి. క్యాస్ట్ ఫీల్డ్ గ్రూపులు ఉండేవి. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఐకమత్యంగా చేసేవాళ్ళు. అసలు ఇదే లేదు. రెండోది, స్కూలు ఒకప్పుడు మంచి కాంపిటీషన్ సెంటర్. స్కూల్కి రావాలంటే చాలా రికమెండేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అందరూ చుట్టుపక్కల టీచర్స్ ఇక్కడ పనిచేసింది. అందరూ చుట్టుపక్కల వాళ్ళని చేయబట్టి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఏర్పడింది అన్నమాట. తర్వాత బయట నుంచి రావాలంటే కొంచెం అర్థం పడతారు. ఏదైనా రాజా మీరంతా శ్రమపడి, ఇదేమి సామాన్యమైన కార్యక్రమం కాదు. ఎన్నాళ్ళు శ్రమ పడ్డారో నాకు తెలిసింది. మీ అందరికీ
ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటాం.